ఫ్రెండ్స్, సాధారణంగా ప్రపంచంలో వ్యాపారం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రైలు, విమానాలు, ట్రక్కులు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ నిజం చెప్పాలంటే ఈ రోజు ప్రపంచంలో జరిగే 90% కంటే ఎక్కువ వ్యాపారం ఒకే ఒక్క దానిపై ఆధారపడి ఉంది. అదే సముద్రంలో ప్రయాణించే భారీ కంటైనర్ షిప్. అవును ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నీళ్లపై ఒక చిన్న నగరంలో తేలుతూ కనిపించే పెద్ద పెద్ద నౌకల గురించి మాట్లాడుకుందాం. వీటి సైజు ఎంత పెద్దగా ఉంటుందంటే నిలబడితే పెద్ద టవర్స్ కూడా చిన్నగా కనిపిస్తాయి. కానీ ఒక ప్రశ్న, వీటిని ఇంత పెద్దగా ఎందుకు తయారు చేశారు? మీ చేతిలో ఉన్న మొబైల్, మీరు వేసుకునే షూ, చదివే పుస్తకాలు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, షాప్లో దొరికే ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువు వీటిలో చాలా వరకు కంటైనర్ షిప్ మీద ప్రయాణించి మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అంటే మీరు ఉపయోగించే వస్తువులో 90% వరకు ఏదో ఒక సమయంలో సముద్ర ప్రయాణం చేసి ఉండే అవకాశం ఉంది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఈ కంటైనర్ షిప్లు ఎలా పనిచేస్తాయి? ఇంత పెద్ద నౌకలు ఎలా నడుస్తాయి? వాటిపై పనిచేసే వాళ్ళు నెలల తరబడి సముద్రం మధ్యలో ఎలా జీవిస్తారు? ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఏది? అంతేకాదు, ఈ వీడియో చివరిలో మనం మరో ఆసక్తికరమైన ప్రపంచానికి వెళ్తాం. సముద్రం మీద తేలే లగ్జరీ ప్యాలెస్ లాంటి టూర్ షిప్స్ గురించి తెలుసుకుందాం. అక్కడ పార్టీలు, ఫుడ్, రెస్టారెంట్, థియేటర్లు, అన్ని ఫండ్లు ఉంటాయి. చూసిన వారికి ఇదే అసలైన లైఫ్ అనిపించే రేంజ్ లో ఉంటుంది. కానీ ముందుగా మీకు ఇలాంటి మిస్టరీస్, ఆసక్తికరమైన విషయాలు ఇష్టమైతే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అయితే ఇక వీడియోలోకి వెళ్దాం. మన ఇంట్లో ఉండే ఫోన్, బట్టలు, ఎలక్ట్రానిక్, పుస్తకాలు ఇలా చాలా వస్తువులు ఒకే మార్గంలో వస్తాయి, అదే కంటైనర్ షిప్ లో. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ భారీ నౌకల మీద పనిచేసే వాళ్ళు నెలల తరబడి సముద్రం మధ్యలో ఎలా ఉంటారు? నెట్వర్క్ లేకుండా, సెలవులు లేకుండా, ప్రమాదకరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఎలా పనిచేశారు? ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్ పేరు వచ్చి ఎంఎస్సి ఇరినా. ఇది దాదాపు 400 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒకేసారి 24,000 కంటే ఎక్కువ కంటైనర్ షిప్లను తీసుకువెళ్ళగలదు. ఇది ఎంత పెద్దది అంటే ఇందులో ఉన్న కంటైనర్లన్నీ వరుసగా పెడితే 2 పెద్ద నగరాల మధ్య దారి లాంటి లైన్ తయారవుతుంది. 2023లో ప్రారంభమైన ఈ షిప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ గా గుర్తింపు పొందింది. దీని వెడల్పు అనేది 61 మీటర్లు. ఇందులో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. కొన్ని సిస్టమ్స్ అయితే ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో ప్రశ్న, ఇంత పెద్ద నౌకలు నడపడానికి ఎంతమంది అవసరం అవుతారు అని చాలా మందికి వందల మంది అనిపించవచ్చు. కానీ నిజానికి 20 నుంచి 25 మంది ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది క్రూజ్ షిప్ కాదు, ఇది పూర్తిగా పని కోసం ఉపయోగించే ఇండస్ట్రియల్ షిప్. ఇందులో పైన స్థానంలో కెప్టెన్ ఉంటాడు. అతడే మొత్తం నౌక బాధ్యత చూసే వ్యక్తి. ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. ఇంజిన్లు, మిషన్లు, టెక్నాలజీ పనులన్నీ అతని ఆధీనంలో ఉంటాయి. ఇంజిన్ రూమ్ లో 50 డిగ్రీల కంటే ఎక్కువ వేడి, పెద్ద శబ్దం, ఒత్తిడి ఉంటుంది. ఆ తర్వాత టెక్ ఆఫీసర్లు, వీళ్ళు రేడార్, జీపీఎస్ చూస్తూ ఉంటారు. వాతావరణ పరిస్థితులను కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చి ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఫిట్లర్లు, ఆయిలర్లు, కుక్లు ఉంటారు. బయట తుఫాను వచ్చినా అందరి కోసం భోజనం వండాల్సిందే. చాలా మంది ఇక్కడ జీవితం అనేది సినిమాల్లో చాలా మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇది కష్టపడి పనిచేసే ప్రపంచం. ప్రమాదం, బాధ్యత, ఒత్తిడి కలిగి ఉన్న జీవితం. నెలల తరబడి కుటుంబానికి దూరంగా సముద్రంలో మిషన్ల మధ్య జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. కానీ ప్రపంచంలో సరుకులు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడానికి వీళ్ళే కారణం. ఈ పెద్ద నౌకలో రోజు ఉదయం 6 గంటలకే మొదలవుతుంది. సూర్యుడు ఉదయించక ముందే పనులు స్టార్ట్ అవుతాయి. ఇంజనీరింగ్ టీం రూమ్ కు వెళ్లి ఆయిల్ లెవెల్స్, పంపులు, ప్రెజర్, మిషన్ వైబ్రేషన్స్ అన్ని చెక్ చేస్తారు. మరోవైపు బ్రిడ్జి పై ఉన్న ఆఫీసర్లు వాతావరణం, రూట్ ప్లానింగ్, ఇంకా ముఖ్యంగా లోడ్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు. ఒక కంటైనర్ తప్పు చోట పెట్టినట్లయితే షిప్ ఒక వైపుకి వంగిపోవచ్చు. అందుకే భారీ కంటైనర్లు కింద, తేలికైన కంటైనర్ల పైభాగంలో పెడతారు. 2 వైపులా బరువు సమంగా ఉంటుంది. ఇది మొత్తం సైన్స్ అండ్ మ్యాథ్స్ కలిగిన పని. 2021లో ఎవర్గీన్ అనే భారీ కంటైనర్ షిప్ సూయజ్ కాలువలో ఇరుక్కుపోయింది. ఇది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్రాల మార్గాల్లో ఒకటి. ఒక చిన్న తప్పు కూడా కోట్లు కాదు, కొన్ని బిలియన్స్ నష్టం తెచ్చిపెడుతుంది.
ఇక్కడ వీకెండ్లు ఉండవు, ప్రతిరోజు పని ఉంటుంది, నెట్వర్క్ ఉండదు, సోషల్ మీడియా ఉండదు, మిషన్ల శబ్దం అలల సౌండ్ మాత్రమే ఉంటుంది. రోజుకి 10 నుంచి 12 గంటల పని చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పెద్ద కష్టం ఏమిటంటే ఒంటరితనం, నెలల తరబడి కుటుంబంతో మాట్లాడలేకపోవడం, చాలా మందికి మానసికంగా బలహీనపరుస్తుంది. శాటిలైట్ ఫోన్లు ఉన్నా ఎక్కువగా ఎమర్జెన్సీలకే ఉపయోగిస్తారు. స్ట్రెస్, డిప్రెషన్ కూడా సాధారణ సమస్యలే. కానీ అసలు ప్రమాదం ఇక్కడతో ముగియదు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా సోమాలియా దగ్గర ఇప్పటికీ పైరేట్స్ దాడుల భయం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో షిప్ హై సెక్యూరిటీ మోడ్లోకి వెళ్తుంది. లైట్లు ఆఫ్ చేస్తారు. మొత్తం సిబ్బంది అలర్ట్ లో ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం అంటే కేవలం మెషిన్ నడపడం కాదు, ధైర్యం, ఓపిక, ప్రశాంతంగా ఆలోచించే శక్తి కూడా చాలా అవసరం. ఇక్కడ నుంచి కథ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇన్ని ప్రమాదాల మధ్య షిప్ లో ఉన్న వాళ్ళు తమను ఎలా కాపాడుకుంటారు అని. దానికి సమాధానం అర్థం కావాలంటే ఆఫ్రికా దగ్గర ఉన్న ప్రమాదకరమైన సముద్ర ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా సోమాలియా దగ్గర ఉన్న ప్రాంతం ఇప్పటికీ పైరేట్స్ దాడులకు ఫేమస్. షిప్లు ఆ రూట్కి వెళ్ళగానే మొత్తం నాకు వెంటనే హై సెక్యూరిటీ మోడ్ లోకి వెళ్తుంది. రాత్రి సమయంలో దూరంగా ఉన్న చిన్న స్పీడ్ బోట్స్ కనిపిస్తాయి. అందులో కొంతమంది మాత్రం ఉంటారు, కానీ వాళ్ళ చేతిలో ప్రమాదకరమైన గన్స్ ఉంటాయి. అయితే ఈ 2000 తర్వాత ఈ రూట్ లో 100 షిప్లు హైజాక్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ అక్కడ హై సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కొన్ని షిప్లలో ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్స్ కూడా ఉంటాయి. కానీ అన్ని చోట్ల ఆయుధాలు తీసుకువెళ్ళడానికి రూల్స్ ఉండడం వలన చాలా సార్లు షిప్లలో ఉన్న క్రూనే తమ రక్షణ చూసుకోవాలి. అందుకే హై రిస్క్ ఏరియాలో మొత్తం షిప్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్తుంది. కానీ ప్రమాదం పైరేట్స్ వల్ల మాత్రమే కాదు, కొన్ని సార్లు సముద్రమే అసలైన శత్రువుగా మారుతుంది. ఎందుకంటే భారీ తుఫాన్లు వస్తే 30 నుంచి 40 అడుగుల ఎత్తు అలలే వస్తాయి. ప్రతి సంవత్సరం వేల కంటైనర్లు సముద్రంలో పడిపోతూ ఉంటాయి. కొన్ని సార్లు తుఫాన్ మధ్యలో ఇంజిన్ కూడా పనిచేయడం ఆపేస్తుంది. అప్పుడు ఇంజనీర్లకు 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న వేడిలో ఇంజిన్ రూమ్ లోకి వెళ్లి మళ్ళీ మిషన్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పై భాగంలో షిప్ బలంగా ఊగుతుంటే కింద వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఉద్యోగం బయట చూసినంత ఈజీగా ఉండదు. దూరం నుంచి చూస్తే స్టైలిష్ గా, అడ్వెంచర్ గా అనిపించినా లోపల మాత్రం ప్రమాదం, ఒత్తిడి, కష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే కంటైనర్ షిప్ లో పనిచేసే వాళ్ళ అసలైన జీవితం ఇదే. ప్రతిరోజు ప్రమాదంతో, బాధ్యతతో ధైర్యంగా గడిచే జీవితం. కానీ సముద్రం కథ ఇక్కడతో ముగియదు. ఎందుకంటే ఇప్పుడు మనం మరో పూర్తి విభిన్నమైన ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు చూసింది కష్టం, ప్రమాదం, ఒత్తిడి. కానీ ఇప్పుడు చూడబోయేది లగ్జరీ, పార్టీలు, ఫన్ తో ఉన్న ప్రపంచం. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ గురించి మాట్లాడుకుందాం. మొదటి స్థానంలో ఉన్నది ఐకాన్ ఆఫ్ ద సీస్. ఇది రాయల్ కరేబియన్ కంపెనీకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్. ఇది దాదాపు 365 మీటర్ల పొడవు ఉంటుంది. వేల మంది ప్రయాణికులు, వేల మంది సిబ్బందులు ఇందులో ప్రయాణిస్తారు. ఇది కేవలం ఓ షిప్ కాదు, నీళ్ల మీద తేలే ఎంటర్టైన్మెంట్ సిటీ లాంటిది. ఇందులో పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్, వాటర్ స్లైడ్స్, రెస్టారెంట్, థియేటర్లు, షాపింగ్ ఏరియాలు, సర్ఫింగ్ జోన్స్ ఇలా చాలా ఉంటాయి. మధ్యలో చిన్న పార్క్, గ్రీన్ ఏరియా కూడా ఉంటుంది. ఒకసారి ఇందులోకి వెళ్తే ఇది షిప్ అని కూడా మర్చిపోయేలా ఉంటుంది. 2024లో లాంచ్ అయిన ఈ షిప్ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ క్రూజ్ షిప్లలో ఒకటిగా ఉంది. 2వ స్థానంలో స్టార్ ఆఫ్ ద సీస్ కూడా ఉంటుంది. ఇది కూడా ఐకాన్ క్లాస్ కు చెందిన పెద్ద క్రూజ్ షిప్. ఇందులో కొత్తగా అడ్వెంచర్, ఫన్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఏరియాలను జోడించారు. భారీ వాటర్ పార్క్స్, లగ్జరీ రూమ్స్, థియేటర్లు ఇవన్నీ దీనిని మరింత స్పెషల్ గా మారుస్తాయి. ప్రతి క్షణం ఎంజాయ్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, బయట నుంచి ఇది మొత్తం లగ్జరీగా కనిపించినా వెనకాల పనిచేసే క్రూస్ మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టం వల్లే వేల మంది ప్రయాణికులు హ్యాపీగా తమ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, సముద్రం మీద ఉన్న ఈ అద్భుతమైన ప్రపంచం మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోల కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.